హాయ్ ఆల్, ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇదైతే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అండి. లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, మా అక్క వాళ్ళు వచ్చారు, సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పి. ఇంకా నేను వాళ్ళకి జ్యూస్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను. మా షన్నోడిని అయితే నేను అస్సలు వదలటం లేదు. వాడిని నన్ను వదలటం కదా, నేను వాడిని అస్సలు వదలటం లేదు. వాడి చుట్టూనే నేను తిరుగుతూనే ఉన్నాను. సరే పైకి వెళ్దాం రండి అని చెప్పి ఇంక అందరిని అయితే పైకి తీసుకెళ్తాను. ఇంకా మా షన్నోడు అయితే ఆ మెట్లకి అమ్మ 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 అనుకుంటూ ఉన్నాడు. ఇంక వాడే ఓపెన్ చేయని చెప్పి డోర్ కూడా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి అవన్నీ నా ల్యాప్టాప్ నా బ్యాగ్ అన్నీ చూపించి ఇవన్నీ చిన్నవి అని చెప్పి చెప్తున్నాడు. అసలు ఇంక అందరినీ అయితే లోపలికి రమ్మని చెప్పి కూడా వాడే పిలుస్తున్నాడు. అమ్మ లోపలికి రా, అమ్మ లోపలికి రా అని చెప్పి. వాళ్ళ బాబాయిని కూడా అసలు వదలలేదు. ఇంకా వాడి తమ్ముడు అంటే ఎంత ఇష్టం అంటే సడన్గా ఎంతో ప్రేమ వస్తుంది అంటే వాళ్ళ తమ్ముడిని వెళ్ళి ముద్దు పెట్టుకోవాలి అనుకుంటాడు పద్దాకు. సడన్గా అది కంటిన్యూస్గా కాదు, సడన్గా వెళ్ళి ఇంకా వాళ్ళ అమ్మని పిలిచాడు. ఇంకా వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ అమ్మకు కూడా అన్నీ చూపిస్తున్నాడు. ఇక్కడ ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీగా అనిపించింది. నేనైతే వాడిని మళ్ళీ ఇప్పుడు కూడా మిస్ అవుతున్నాను. ఇక్కడైతే వాడికి అంటే